స్ట్రెస్ తీసుకోకుండా ఫర్దర్ ప్లాన్ చేసుకొని సింపుల్గా ఇండియా వెళ్ళి సెటిల్ అయిపోయి, ఇంకోటి కూడా ఏంటంటే ఇండియాలో మీ ఇంటి పక్కోళ్ళు, మీ ఇంటి వాళ్ళు వీళ్ళు కూడా కొంచెం మనం కంట్రోల్గా ఉండాలి. ఎందుకంటే ఇండియా వచ్చి సెటిల్ అయిపోయినంత మాత్రాన ఏదో అక్కడ అమెరికాలో చేతగాకనో, ట్రంప్ ఎల్లగొడితేనో, లేకపోతే వేస్ట్ క్యాండిడేట్లో కాదు కదా. సిచ్యువేషన్స్, జాబ్ లే ఆఫ్ ఇప్పుడు ఇండియాలో ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పెద్ద కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు, రేపు పొద్దున్న తీసి పారేస్తారు, లే ఆఫ్, ఏఐ వల్ల లే ఆఫ్ అవుతారు అంటే ఇక చేతకానోడు అయిపోయినట్టేనా? ఇప్పుడు మంచిగా వెళ్ళి మా ఊరు వెళ్ళి నేను పొలం చేసుకుంటా, ఇన్ని రోజులు హ్యాపీగా నేను టీసీఎస్లోనో, ఇన్ఫోసిస్లో నేను మేనేజర్గా పనిచేసుకున్నా, మంచి ప్రశాంతంగా ఉన్నా. నాకు జాబ్ పోయింది ఇప్పుడు, ఓకే, ఐఎమ్ హ్యాపీ, నాకు ఓన్ హౌస్ ఉంది, ఎందుకంటే మంచి శాలరీతో నేను బయటకు వచ్చా కాబట్టి నేను మా ఊరు వెళ్తా, మా ఊరు వెళ్ళి పొలం చేసుకుంటా అన్నాడు అనుకోండి, దట్స్ హిస్ విష్. అది చాలా మంచి డెసిషన్ అది. ఎందుకంటే ఎన్ని రోజులు హైదరాబాద్ పొల్యూషన్‌లో పడి కొట్టుకుంటాం. ప్రశాంతంగా మన పల్లెటూరుకో, మన ఊరికో, టౌన్‌కో ఎళ్లి హ్యాపీగా సెటిల్ అయిపోయి లైఫ్ అక్కడ ఎంతమంది ఉండట్లేదండి ప్రపంచంలో. టౌన్‌లలో అందరూ సిటీలలోనే ఉంటున్నారా? సో, అప్పుడు ఆయన్నంటారా, అయిపోయింది, ఇగ నువ్వు హైదరాబాద్‌లో ఉద్యోగం పోగొట్టుకొని వచ్చినవారా అని. సేమ్ అంతే, హైదరాబాద్‌లో ఒకతను జాబ్ పోతే వాళ్ళ ఊరికి ఎలా ఎళ్తాడో, అమెరికాలో ఒక పర్సన్‌కి జాబ్ పోతే అతను కూడా అలానే ఇండియా వస్తాడు. ఎందుకంటే అది మన హక్కు, మన ప్లేసు, మనం పుట్టినోళ్ళం, మనం పుట్టిన ఊరు. కాబట్టి ఏంటంటే అందరూ కూడా వెనక్కొచ్చేస్తే ఇగ ఓడిపోయొచ్చాడు, చేతగాకొచ్చాడు అని అనటం కూడా సొసైటీ కూడా మారాలండి. ఏంటంటే ఎంతసేపటికి మీరు ఖచ్చితంగా మీ పిల్లలు అమెరికాలో ఉండేవాళ్ళు ఎంతమంది హ్యాపీగా జాబులతో ఉంటున్నారో, ఎంతమంది హ్యాపీగా ఉంటున్నారో, ఎంతమంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో తల్లిదండ్రులకే సరిగ్గా తెలీదు. ఎందుకంటే చెప్పుకుంటే పరువు పోద్దని చెప్పుకోరు. జాబ్ లేదని చెప్పుకుంటారా? ఒక 8 నెలల నుంచి జాబ్ లేదని ఏ ఏ తల్లిదండ్రులకి ఎవరు చెప్పుకుంటారండి? వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. అడుగుతా ఉంటారు, "ఏమైందిరా జాబ్ వచ్చిందా? ఏమైందిరా జాబ్ వచ్చిందా?" ఎందుకు ఈ అడగటం, ఈ టెన్షన్, ఊకే వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవడం అని చెప్పుకోరు చాలామంది. ఓకే. ఫ్యామిలీలో సఫర్ అవుతా ఉంటారు వాళ్ళకి వాళ్ళేసి. ఎవ్వరి కోసం ఎవరు సఫర్ కావద్దండి. ఎవ్వడు ఏం ఫీల్ కాడు. ప్లాన్ చేసుకోండి. మీకు ఈ ఉన్నటువంటి సైలెంట్ కష్టాలలోంచి బయటికి రావాలంటే ఒకటే మార్గం ఏంటంటే, జస్ట్ డోంట్ కేర్ ఎనీబడీ. మీ లైఫ్ మీకు ముఖ్యం. మీకు 100,00,00,000 ఉన్నా మీరు ఇయ్యరు. రేపు పొద్దున మీరు ఇబ్బంది పడి జాబ్ లేకపోయినా ఒక్కడొచ్చి మీకు నెలకి ఇంతిచ్చి పోషించడు. మీ బతుకు మీరు బతకాల్సిందే. ఎట్లున్నా సరే. డబ్బులెక్కువున్నా, తక్కువున్నా, ఏదున్నా ప్రాపర్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, మీ కష్టాలు అని ఎప్పుడు ఫీల్ గాకుండా సింపుల్‌గా మనకి ఫర్దర్‌గా ఏం చేస్తే మనం ప్రశాంతంగా ఉండగలం. అది బెంజ్ కార్‌లో తిరగాల్సిన అవసరం లేదు. ఆల్టో కార్‌లో దిగినా పర్లేదు అని మన మైండ్‌ని మనం సెట్ చేసుకోగలిగితే హ్యాపీగా ఉంటామనమాట.